ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR లాజిక్స్. ఈ రోజు మనం డే నెంబర్ 9 కి రిలేటెడ్ గా ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం SSC అలానే రైల్వేస్ కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. CBT 1 లెవెల్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? అయితే అసలు కంటెంట్ అనేది ఎలా ఉంటుంది, మనం ప్రిపేర్ అవ్వాల్సింది CBT 2 లెవెల్లో. అలా ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ డెఫినెట్గా వస్తుంది. CBT 1 లెవెల్లో ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే CBT 1 ఎన్ని CBT 1లు క్వాలిఫై అయినావు అని ఎవరు అడగరు, జాబ్ ఏది వచ్చింది అని అడుగుతూ ఉంటారు కదా. సో దానికోసమే మన VMR లాజిక్స్ నుండి ఏ కోర్స్ చూసుకున్నా సరే మీరు CBT 2 లెవెల్లో అంటే మెయిన్స్ లెవెల్లో మీరు జాబ్ కొట్టే విధంగా అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మా అప్డేటెడ్ కంటెంట్ అనేది ఎలా ఉంటుంది, మీరు అసలు ఎలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు అనేది మీకు ఒక బూస్టప్ రావడం కోసం మనం 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 డేస్ కూడా VMR లాజిక్స్ నుండి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ ఈచ్ సబ్జెక్ట్కి జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 డేస్ వ్యాలిడిటీతో ఈ అప్డేటెడ్ కంటెంట్ అనేది మీరు వినొచ్చు అనమాట. సో ఆ 7 డేస్ క్లాస్ విన్న తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీ ప్రిపరేషన్లో ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంత % మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఐడియా వస్తుంది. సో దానికోసమే అసలు కోర్స్ అనేది ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ఎలా ఉంది అనేది ఒకసారి కోర్స్ చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మాత్రం VMR లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి, రైట్? సో ఇక క్వశ్చన్ స్టార్ట్ చేస్తే, సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ కనుక చూస్తే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 6th రూట్ ఆఫ్ 6 డివైడెడ్ బై 6th రూట్ ఆఫ్ 3 ఇంటూ 6th రూట్ ఆఫ్ 8. ఎలా సాల్వ్ చేస్తాం? ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఎంత రూట్ ఆఫ్ ఏనా, మరి ఎంత రూట్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? a పవర్ 1/n. అప్పుడు క్యూబ్త్ రూట్ ఆఫ్ 2 అంటే ఏంటి? 2 పవర్ 1/3 ఇంటూ 6th రూట్ ఆఫ్ 6 అంటే ఏంటి? 6 పవర్ 1/6 డివైడెడ్ బై 6th రూట్ ఆఫ్ 3 అంటే ఏంటి? 3 పవర్ 1/6 ఇంటూ 6th రూట్ ఆఫ్ 8 అంటే ఏంటి? 8 పవర్ 1/6. మరి వీటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అని అంటే, ఇక్కడ 2ని మళ్ళీ ఏదైనా పవర్ లాగా రాయొచ్చా అంటే రాయలేము, 6ని కూడా రాయలేము, 3ని కూడా రాయలేము. బట్ 8ని ఏమని రాయొచ్చు? 8 పవర్ 1/6 ఉందా, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? 2 క్యూబ్ అని రాయొచ్చా 8ని? హోల్ పవర్ 1/6. సో హోల్ పవర్ ఉంది అంటే పవర్స్ని ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తామా? అంటే ఇది 3/6. 3 1s 3 2s. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 2 పవర్ 1/3. 2 పవర్ 1/3. మరి నెక్స్ట్ 6 పవర్ 1/6. 6 పవర్ని ఎలా రాయొచ్చు చూడండి. 6 పవర్ m ఉందనుకోండి, దీన్ని ఏమని రాస్తామని చెప్పాము? అక్కడ 2 and 3 అనే బేస్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ బేస్ 6 ఉంది, అండ్ అలానే ఇంకా రిమైనింగ్ బేస్ అనేవి 2 and 3 కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని 2 ఇంటూ 3 హోల్ పవర్ m అని రాయొచ్చా? అప్పుడు ఇది ఏమవుతుంది? 2 పవర్ m ఇంటూ 3 పవర్ m. సో అప్పుడు 6 పవర్ 1/6 అంటే ఏమని రాయొచ్చు? 2 పవర్ 1/6 ఇంటూ 3 పవర్ 1/6. ఏమైనా క్యాన్సలేషన్స్ అనేవి అవుతున్నాయా అని అంటే, సో ఇది పవర్ 1/2, 2 పవర్ 1/2 చూస్తే 3 పవర్ 1/6, 3 పవర్ 1/6 గెట్స్ క్యాన్సిల్. సో ఈ మిగిలినవి ఏంటి? 2 పవర్లు మాత్రమే మిగిలాయి కాబట్టి ఈ న్యూమరేటర్ ఏ ఫార్మేట్లో ఉంది? a పవర్ m ఇంటూ a పవర్ n. సో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది అంటే పవర్స్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తామా? అంటే ఇది ఏమవుతుంది? 2 పవర్ 1/3 ప్లస్ 6. దీన్ని సాల్వ్ చేశాక ఈ 2 పవర్ 1/2 అనేది ఎలా ఉన్నట్టు? డివిజన్లో ఉన్నట్ట. సో a పవర్ m డివైడెడ్ బై a పవర్ n అంటే ఏమవుతుంది? a పవర్ m మైనస్ n. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేసాం, దానికి ఈ పవర్ అనేది డివిజన్లో ఉంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చా? రైట్. సో 2 పవర్ 3కి 2కి 6కి ఎల్సిఎం ఏంటి అంటే 6. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటూ 2 ఇంటూ 2. సో 2 ప్లస్ 1 మైనస్ ఇది ఇంటూ 3 ఇంటూ 3 3. సో 3 మైనస్ 3 అంతా 0. సో 2 పవర్ 0 వచ్చింది. సంథింగ్ పవర్ 0, పవర్ అనేది 0 ఉంది అంటే దాని సొల్యూషన్ ఏమవుతుంది? ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. దట్ ఈస్ ఆప్షన్ C is the answer. Here is the next question.
ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 36 మీటర్ స్క్వేర్. ఒక చతుర్భుజం యొక్క వైశాల్యం వచ్చేసి 36 మీటర్ స్క్వేర్ అంట. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ దట్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఇచ్చింది చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు 36 మీటర్ స్క్వేర్. అయితే ఆ చతురస్రం ఏదైతే తీసుకున్నామో దాని మధ్య బిందువులతో ఏర్పడే చతురస్ర వైశాల్యం ఎంత అంటున్నాడు. చాలా చాలా బేసిక్ క్వశ్చన్, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇది ఒక స్క్వేర్. సో దీనికి ఏమి ఇచ్చాడు, మనకి ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేరా. సో సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 36 అయితే సైడ్ ఏమవుతుంది, స్క్వేర్ ఇట్ వస్తే రూటా, రూట్ 36 నథింగ్ బట్ 6 మీటర్స్. స్క్వేర్ అంటే ఏంటి, ఈచ్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది కదా. సో డయాగ్రామ్ చూసి ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఈక్వల్ కనిపిస్తలేదు అనొద్దు. జస్ట్ స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది 6 ఉంటుంది, అలానే ఇది 6 ఉంటుంది. ఈ సైడ్ 6 మీటర్సే, ఈ సైడ్ 6 మీటర్సేనా. నెక్స్ట్ ఏమన్నాడు అంటే ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్ మిడ్ పాయింట్స్ ఉంటాయి కదా. మిడ్ పాయింట్ అంటే ఏంటి, మధ్య బిందువు. సో ఈ లైన్ మీద ఏదైతే ఈ సైడ్ మీద ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్. సో ఈ మిడ్ పాయింట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మళ్ళీ ఒక స్క్వేర్ ఫామ్ అయిందా. ఈ ఏదైతే స్క్వేర్ ఫామ్ అయిందో దీని ఏరియా అడిగాడు. మరి స్క్వేర్ ఏరియా కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, సైడా. ఎందుకు, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైడ్ స్క్వేర్. సో నేను ఇప్పుడు ఏదైతే ఈ స్క్వేర్ ఫామ్ అయిందో ఈ స్క్వేర్ కి సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు కదా. నేను ఈ సైడ్ మీద ఫోకస్ పెడుతున్నా. ఈ సైడ్ రావాలి అని అంటే నేను ఈ ట్రయాంగిల్ ఒక్కసారి కన్సిడర్ చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత, 90 డిగ్రీసా స్క్వేర్ కాబట్టి. మరి ఈ సైడ్ ఎంత, ఈ సైడ్ ఎంత చూడండి. ఈ స్క్వేర్ సైడ్ 6 మీటర్స్ అయినప్పుడు ఇది మిడ్ పాయింట్ అయితే ఇది 3 మీటర్స్, ఇది 3 మీటర్స్ అవుతుందా. అంటే ఇప్పుడు ఈ సైడ్ ఎంత, 3 మీటర్స్. ఇన్ ద సేమ్ వే ఈ సైడ్ కూడా ఎంత, 3 మీటర్స్. ఎందుకు అంటే మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఒక లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుందా. మధ్య బిందువు అనేది ఒక రేఖని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది కదా, రైట్. సో ఇది 3 ఇది 3 అయితే నాకు ఇది కావాలి. ఇదేంటి మరి, ఈ ట్రయాంగిల్ కి హైపోటెన్యూసా. సో వి నో దట్ hypotenuse square equals to side square plus side square according to Pythagoras theorem. So hypotenuse square equals to 3 square ante 9, 3 square ante 9, 9 plus 9 18. Square it వస్తే ఏమవుతుంది, రూట్ 18. మరి రూట్ 18 ఎలా సాల్వ్ చేస్తాం, రూట్ ఓవర్ 9 ఇంటూ 2. రూట్ 9 అంటే ఏంటి, 3 రూట్ 2. ఎస్, మనకి ఏదైతే స్క్వేర్ కావాలో, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ కావాలో దాని సైడ్ ఎంత వచ్చింది, 3 రూట్ 2. అప్పుడు ఈ 3 రూట్ 2 వచ్చేసింది కాబట్టి సైడ్ వచ్చింది కాబట్టి ఏరియా ఏమవుతుంది, సైడ్ స్క్వేరా అంటే 3 రూట్ 2 హోల్ స్క్వేరా. సో 3 స్క్వేర్ అంటే ఏంటి, 9. రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 2. 9 2s are 18 మీటర్స్ స్క్వేర్. ఆప్షన్ డి is the answer. Here is the next question. Find the area of a line 5x plus 7y equals to 35 అంటున్నాడు. సో ఇది కూడా చాలా చాలా రెగ్యులర్గా అడుగుతా ఉన్నాడు. అయితే దీనికి బేసిక్ ప్రాసెస్ కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే వై కోఆర్డినేట్ వస్తుంది, వై వాల్యూ 0 తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. అది మనం గ్రాఫ్ మీద ప్లేస్ చేస్తే మనకు ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం. బట్ దాని తర్వాత షార్ట్ కట్ డిస్కస్ చేసాం. ఎందుకు అంటే ఈ క్వశ్చన్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు అనేసి. సో ఒక లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు సి అనే లైన్, ఈ లైన్ కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు సి అనే ఒక లైన్ ఉంది. ఆ లైన్ కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మాడ్యులస్ సి స్క్వేర్ బై 2ab. రైట్. సో మాడ్యులస్ సి అంటే ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ 35 స్క్వేర్ బై 2 ఇంటూ ఏ అంటే ఏంటి 5. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇచ్చాడు 5. బి అంటే ఏంటి, వై కోఎఫిషియంట్ 7. సో 7 5s are 35, ఒక 35 క్యాన్సర్. సో 35 by 2. ఆప్షన్ బి is the answer. సో మాడ్యులస్ సి స్క్వేర్ బై 2ab, that is option B is the answer. Here is the next question. If x plus 1 by x equals to 4, then find the value of x power 5 plus 1 by x power 5. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పవర్ 7 కూడా అడుగుతున్నాడు అని డిస్కస్ చేసాం.
బట్ ఏ పవర్ అడిగినా సరే మీకు వన్స్ కాన్సెప్ట్ అనేది మైండ్లో గుర్తొచ్చింది అంటే సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో పవర్ 5 అనగానే మీకు మైండ్లో గుర్తు రావాల్సిన పవర్స్ ఏంటి? పవర్ 2 and 3నా? సో 2ని 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. మైండ్లో గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. అంటే దీని ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా యాప్లో డిస్కస్ చేశాం. ఇక్కడ మనకి వచ్చింది ఏంటి? ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు 4. సో ఎక్స్ ప్లస్ 1/x 4 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1/x ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2నా? అంటే 4 స్క్వేర్ మైనస్ 2. సో 16 మైనస్ 2 ఎంత? దీని వాల్యూ 14 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1/x ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత? ఏ క్యూబ్, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3ఏనా? అంటే ఏంటి? 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4. సో 64 మైనస్ 12 52నా? మైనస్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చాడు? 4. సో ఇక వీటిని సాల్వ్ చేస్తే సో 14 ఇంటూ 52 అయితే యూనిట్ డిజిట్ లాజిక్ చెక్ చేద్దామంటే అన్ని యూనిట్ డిజిట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకా సాల్వ్ చేయాల్సిందే. 4 2s are 8, 4 5s are 20, 1 2s are 2, 5. So 728 minus 4, 724. That is option A is the answer. Here is the next question. If mean equals to 3 times of median minus mode by p, then find the value of p అంటున్నాడు. గుర్తుందా? మీన్, మీడియన్, మోడ్. ఇంతకుముందు ఏంటి అంటే ఒక డేటా ఇచ్చేసి మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి అని అడిగేవాడు. బట్ ఈ మధ్య మీన్, మీడియన్, మోడ్ ఈ మూడింటికి రిలేషన్షిప్ ఫామ్ చేసే ఫార్ములాని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, రైట్? మరి ఆ ఫార్ములా ఏంటి అంటే మోడ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. చాలా చాలా రెగ్యులర్గా అడుగుతున్న ఫార్ములా. సో తెలుగులో చూస్తే మోడ్ అంటే ఏంటి అంటే బహుళకం, బహుళకం. మీడియన్ వచ్చేసి మధ్యగతం, మీడియన్ అంటే మధ్యగతం. మీన్ వచ్చేసి అంక మధ్యమం, అంక మధ్యమం. సో మోడ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్. సో అక్కడ ఏదైతే మోడ్ ఇచ్చాడో అక్కడ ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీన్ ఇచ్చాడు ఈక్వల్స్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ మోడ్ ప్లస్లో ఏం రాయొచ్చు? 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీనా. సో ఇప్పుడు నేను బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఇది మైనస్ 3 మీడియన్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మీనా బై ఏమిచ్చాడు? పి. ఏమైనా క్యాన్సలేషన్ అవుతున్నాయా అంటే 3 మీడియన్ మైనస్ 3 మీడియన్ క్యాన్సల్. ఏమడిగాడు మనల్ని? పి వాల్యూ. ఇక్కడ మీన్, మీన్ గెట్స్ క్యాన్సల్. సో పి అనేది డివైడ్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో పి వాల్యూ ఎంత? 2. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2/x minus 2 plus y/y minus 2 అంటున్నాడు. వేర్ x and y ఆర్ గ్రేటర్ దాన్ 0. xy వాల్యూస్ 0 కన్నా పెద్దవి తీసుకోవాలంట. అలానే x ప్లస్ వై ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. ఏం చేద్దాం? ఎలా సాల్వ్ చేద్దాం? వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళొచ్చా? ఆల్జిబ్రా టాపిక్లో డిస్కస్ చేసాం. వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తే సొల్యూషన్స్ ఈజీగా వస్తాయి అనేసి, రైట్? అయితే ఈ వాల్యూ ఈ రెండింటి సమ్ 4 రావాలి అంటే బేసిక్గా ఇవి రెండు 0 కన్నా ఎక్కువ వాల్యూస్ తీసుకోవాలి. ఆ పాయింట్ అయితే మర్చిపోవద్దు. అయితే చాలా మంది ఏంటి అంటే ఇది 2 ఇది 2 తీసుకుంటా అనొచ్చు. ఎస్ తీసుకోండి. బట్ మీరు ఏదైతే వాల్యూ అజంప్షన్ చేస్తున్నారో మీరు చేసే వాల్యూ అజంప్షన్ వల్ల డినామినేటర్ 0 అవ్వద్దు. మరి అయిందా అంటే ఎస్. x2 తీసుకుంటే 2 - 2 0 అవుతుందా? మరి డినామినేటర్ 0 అయింది అని అంటే దాని సొల్యూషన్ ఏంటి? ఇన్ఫినైటా? సో అలా తీసుకోవడానికి లేదు. మరి నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు అంటే x వాల్యూ 1 y వాల్యూ 3 తీసుకోవచ్చా? తీసుకోండి, నో ఇష్యూస్. ఎందుకు అంటే xy వాల్యూ 0 కన్నా పెద్దగా ఉండాలి అన్నాడు. లేదు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నేను ఇది 0 ఇది 4 కూడా తీసుకుంటుండే. బట్ 0 కన్నా పెద్దగా అన్నాడు కాబట్టి వీటిలో ఏది 0 తీసుకోవట్లేను. సో అప్పుడు ఇది 1 అయితే ఇది 3 అవుతుందా? సో సబ్స్టిట్యూట్ చేస్తే 2/x అంటే ఏంటి? 1 - 2 ప్లస్ 2/3
3 minus 2. సో 3 minus 2 అంటే ఏంటి 1. 2/1 అంటే ఏంటి 2. 1 minus 2 అంటే ఏంటి -1. సో 2/-1 అంటే ఏంటి -2. సో -2 plus 2 cancel, will get 0. That is option B is the answer. Here is the next question. If 4 angles of a quadrilateral are 6x minus 18 degrees, 80 degrees minus 4x, 4x plus 14 degrees, 12x minus 58 degrees, then find the value of smallest angle of the quadrilateral అంటున్నాడు. ఒక చతుర్భుజం ఏదైతే ఉందో దాని యొక్క 4 కోణాలు ఇచ్చాడు. మరి క్వాడ్రిలేటరల్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దాని ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఈక్వల్స్ టు 360 degrees. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీలు. సో వీటన్నింటిని ఇది ఒకటేంటి యాంగిల్ 6x minus 18 degrees ప్లస్ 80 minus 4x ప్లస్ 4x plus 14 degrees ప్లస్ 12x minus 58 degrees. ఈ 4 యాంగిల్స్ సమ్ ఎంత 360 degrees. సో ఇక దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ టర్మ్స్ చూస్తే ఇది 6x minus 4x plus 4x క్యాన్సల్ 12x. సో 6x plus 12x ఎంత 18x. నెక్స్ట్ వాల్యూస్ కనుక చూస్తే ఇక్కడ 80 plus 14 అంటే ఎంత 94. సో 80 degrees plus 14 degrees. నెక్స్ట్ మైనస్ ఉన్న వాల్యూస్ చూడండి 18 degrees అలానే 58 degrees ఉంది. సో 18 plus 58 ఎంత 76 degrees. 76 degrees. సో ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత 14 minus 6 8, ఇట్ విల్ బికమ్ 8. 8 minus 7 18 degrees వచ్చింది. సో ప్లస్ 18 ఈక్వల్స్ టు 360 degrees. సో ఈ ప్లస్ 18 ఇటు వస్తే ఏంటి -18. సో 360 minus 18 అంటే ఏమవుతుంది 342 degrees. సో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 18 టేబుల్ క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదు 9 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే 9 2s are 9 టేబుల్ క్యాన్సిలేషన్ 9 4s are 9 3s are 27, 9 8s are 72. సో 2 1s are 2 19s are. సో ఈ 19 degrees అనేది ఏంటి అంటే ఎక్స్ వాల్యూ, బట్ మనల్ని అడిగింది ఏంటి అంటే స్మాలెస్ట్ యాంగిల్ అంటున్నాడు. సో స్మాలెస్ట్ అన్నాడు అంటే ఇక ఈ ఏవైతే వాల్యూస్ ఇచ్చాడో ఒకటి 6x minus 18 degrees, 80 minus 4x, 4x plus 14, 12x minus 58, వీటన్నింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే స్మాలెస్ట్ ఎక్కడ వస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇంత చెక్ చేసి సో ఇంకా క్యాలిక్యులేట్ చేయక తప్పదు. సో 6 into 19, సో 19 6 are 9 6 are 54, 6 1s are 6 11, 114 minus 18 అంటే చాలా పెద్ద వాల్యూ వస్తుంది రైట్. నెక్స్ట్ 80 minus 4x అంటే 19 4s are ఎంత 76 రైట్. 80 minus 76 అంటే ఏంటి 4. అయితే ఆప్షన్లో ఉంది కదా అనేసి దానికి వెళ్ళొచ్చు, బట్ ఏంటి అంటే ఆప్షన్లో 2 అనే యాంగిల్ కూడా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఫైనల్ 19 degrees వచ్చిందంటే చాలు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు నార్మల్గా ఎలా చేయాలి అనేది తెలుసు. అయితే ఇక్కడ వాల్యూస్ చూస్తే ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్ వాల్యూ అవ్వదు, వాల్యూ ఇంక్రీజే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది 12 into 19, 19 నేను రౌండ్ ఫిగర్ చేశాను అనుకోండి 20. సో 240లో నుండి 58 తీసేస్తే మనకు అరౌండ్ 100+ వస్తుంది. సో అందుకని ఇది కూడా స్మాలెస్ట్ వాల్యూ కాదు, ఇది ఆల్రెడీ చెక్ చేసాం, ఇది కూడా స్మాలెస్ట్ వాల్యూ కాదు. ఇక మిగిలింది ఏంటి 4 degrees. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. జస్ట్ క్యాలిక్యులేషన్స్ మీద ఫోకస్ పెట్టాలి. Here is the last question for today's session. If 2 power 2x minus y equals to 16 and 2 power x plus y equals to 32, find the value of x into y అంటున్నాడు. చాలా ఈజీనా. 16 ఏమని రాయొచ్చు 2 power 4. ఇక్కడ 32 ఏమని రాయొచ్చు 2 power 5. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తామా అంటే ఏమవుతుంది అది 2x minus y equals to 4. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తామా x plus y equals to 5. సో ఇక్కడ ప్లస్ y మైనస్ y క్యాన్సల్, 2x plus x ఎంత 3x ఈక్వల్స్ టు 9. సో 3 1s are 3 3s are క్యాన్సల్. సో x వాల్యూ ఎంత వచ్చింది 3. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 2. సో x into y అన్నాడు. సో 3 into 2 దట్ ఈస్ 6. ఆప్షన్ D is the answer.
సో ఇవి మనకి ఓవరాల్గా ఈరోజు ప్యూర్ మ్యాథ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ డే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈరోజు కొంచెం తక్కువ క్వశ్చన్సే వచ్చాయి. నెక్స్ట్ డే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రీవియస్గా కొన్ని సెషన్స్లో క్వశ్చన్స్ ఎక్కువ కూడా రిపీట్ చేసాం మనము. అయితే ఇక్కడ హోంవర్క్ కనుక చూసుకుంటే ఒక క్వశ్చన్ నేను ఇక్కడ హోంవర్క్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఇది హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. చాలా చాలా ఈజీ. దీని సొల్యూషన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ పెడతారు నాకు తెలిసి, బట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా సాల్వ్ చేశారు, నేను ఎలా సాల్వ్ చేస్తున్నా, మీరు ఇంకా వేరే లాగా సాల్వ్ చేశారా, ఎంత టైం తీసుకున్నారు అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.